హాయ్ హలో నమస్తే, నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈ గ్రో బ్యాగ్లో నేను దానిమ్మ చెట్టు నాటాను. చెట్టు చాలా బాగా పెరుగుతుంది, కాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు చెట్లు. కాకపోతే గ్రో బ్యాగ్ చినిగిపోవడంతో వేరే కుండీలోకి మార్చాలి అనుకుంటున్నాను. గ్రో బ్యాగ్ ఏమో ఇప్పుడున్న గ్రో బ్యాగ్ ఏమో చాలా పెద్దది, కానీ చిన్న సైజు కుండీలో మార్చాను అనుకోండి, చెట్టుకి చిన్న సైజు కుండీ అయిపోతుంది కదా. అందుకని చెప్పి ఏకంగా నేను 200 లీటర్ల డ్రమ్ తీసుకున్నాను. అలాగే డ్రమ్ నిండా మట్టి నింపాలి అంటే 4-5 బస్తాల మట్టి, అంతే క్వాంటిటీలో వర్మీ కంపోస్టు, కోకోపీటు తీసుకొని కలిపి డ్రమ్ము నింపామనుకోండి బరువు అయిపోతుంది. అంత మట్టి టెర్రస్ పైన ఒకే డ్రమ్ములో కష్టమేమో. సో అందుకని నా ప్లాన్ ఏంటంటే, నేను ఎప్పుడు చేసేది మన మిద్దె తోటలో ఎండాకులు, కిచెన్ వేస్ట్ని వాడి ఎంత పెద్ద మొక్కనైనా కానీ, ఎంత పెద్ద కుండీలోనైనా కానీ ఆలోచించకుండా నాటేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు కూడా సేమ్ అలాగే, కాకపోతే ఈసారి మొత్తం ఎండాకుల్ని డ్రమ్ముకు నింపి ఈ గ్రో బ్యాగ్లో ఉన్న దానిమ్మ చెట్టును తీసి డ్రమ్లో మార్చేస్తాను. ఆ ప్రాసెస్ అంతా కూడా, అంటే ఎలా మట్టి కలుపుకున్నాను, డ్రమ్ములో ఎంత మట్టి వేశాను, అలాగే ఎంత ఎండాకులు వేసి మొక్కను ఎలా నాటాను అన్న ప్రాసెస్ అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక్కడున్న మట్టిలో వేసి కలపడానికి వర్మి కంపోస్టు 1.5 బస్తా, 25 కేజీల బస్తా ఒకటి, ఇంకొకటి వచ్చి సగం బస్తా అనమాట. 25 కేజీల్లో సగం బస్తా ఒకటి తీసుకున్నాను. దాంతోపాటు వేపపిండి 3 మగ్గులు తీసుకున్నాను. కొలత ప్రకారం అయితే ఏం తీసుకోలేదు, అందాజుగా మట్టిని చూసి 3 మగ్గులు తీసుకున్నాను అనమాట. మట్టి వచ్చి ఫ్రెష్ది, మనము నర్సరీలలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ ఎర్రమట్టి తీసుకొచ్చుకున్నాం అనుకోండి ఫ్రెష్గా, అందులో ఎలా కలపాలంటే మట్టి ఎంతైతే ఉంటుందో అంతే క్వాంటిటీలో వర్మీ కంపోస్టు, లేకపోతే మనం చేసుకున్న కంపోస్ట్ అయినా కానీ, లేకపోతే ఆవు పేడ ఎండిపోయిందైనా కానీ సేమ్ క్వాంటిటీలో కలపాలి. మట్టి ఎంత ఉంటుందో అంతే కంపోస్ట్ కూడా కలపాలి. నేను ఇక్కడ వాడిన మట్టే కాబట్టి అందాజుగా 1.5 బస్తా వర్మీ కంపోస్ట్ తీసుకొని కలుపుతున్నాను అనమాట. కోకోపీట్ అయితే ఏం కలపట్లేదు. ఆల్రెడీ నేను మేలో పసుపు నాటేటప్పుడు వర్మీ కంపోస్టు, కోకోపీటు అన్నీ కలిపాను. సో అదే నాకు కనిపిస్తుంది అనమాట ఇందులో. అలాగే మట్టి చాలా గుల్లగా పొడి పొడిగా చాలా బాగుంది. మట్టి చేతిలోకి తీసుకుంటే చాలా పొడి పొడిగా ఉంది, గుల్లగా ఉంది. అందుకని చెప్పి నేను కోకోపీట్ కలపడం లేదు ఇందులో. ఇప్పటివరకు అయితే నేను 1.5 బస్తా వర్మీ కంపోస్టు, అలాగే 2 మగ్గుల వేపపిండి వేశాను. ఇంకా ఈ మట్టి అంతా కూడా ఒకసారి కలబెట్టుకొని తర్వాత ఇంకో మగ్గు వేపపిండి కలుపుతాను. మట్టి అంతా కూడా ఒకసారి కలిపేశాను. కలిపిన తర్వాత ఇంకో మగ్గు కూడా వేపపిండి వేస్తున్నాను. ఇలా మట్టి కలుపుకుంటున్నప్పుడు మీ దగ్గర వేపపిండి లేకపోతే మాత్రం చెట్టు నాటేసిన తర్వాత చెట్టు చుట్టూ మట్టి కలబెట్టుకొని వేపపిండి వేసుకుంటే కూడా సరిపోతుంది. కాకపోతే మట్టి కలిపేటప్పుడు వేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే, మట్టిలో ఏవైనా చెడు పురుగులు ఉన్నాయనుకోండి, ఈ చేదుకి, వేపపిండి చేదుకి ఆ పురుగులన్నీ చనిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి మట్టి కలిపేటప్పుడు వేపపిండి వేసుకుంటే మంచిది. నేను ఇక్కడ వేపపిండి అంతా కూడా వేసి, వర్మి కంపోస్ట్ అంతా వేసి మట్టి 2 సార్లు కలబెట్టేసుకున్నాను. మట్టిలో వేపపిండి కలపడం వల్ల మట్టిలో ఉన్న వానపాములకి ఏమన్నా అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. అంతకన్నా ముందు నేనే చెప్తాను. మట్టిలో వేపపిండి కలపడం వల్ల మట్టిలో ఉన్న వానపాములకైతే ఏమీ అవ్వదు, ఏమీ హాని కలగదన్నమాట. సో మట్టిలో ఉన్న చెడు పురుగులు, అంటే మన వేరు వ్యవస్థకి హాని కలిగించే పురుగులు మనకు తెలియకుండానే మట్టిలో ఉండిపోతాయి. అవన్నీ కూడా వేపపిండి కలపడం వల్ల ఆ వేపపిండి చేదుకి ఆ చెడు పురుగులన్నీ కూడా మట్టిలోనే చనిపోతాయి. కానీ వానపాములకైతే వేపపిండి వల్ల ఎలాంటి హాని కలగదన్నమాట. అందుకని మట్టి కలిపేటప్పుడు వేపపిండి వేసి కలుపుకుంటే ఒక మంచి బెనిఫిటే మనకి. లేకపోయినా సరే తర్వాత చెట్టు చుట్టూ ఒక 1/2 ఇంచ్ కానీ లేకపోతే 1 ఇంచ్ కానీ మట్టి తవ్వి కలబెట్టుకొని దాంట్లో వేపపిండి వేసి కలబెట్టేసుకున్నా సరిపోతుంది. ముందుగా ఈ డ్రమ్ముకి అడుగున డ్రైన్ హోల్స్ అనేది కంపల్సరీ చేయాలి. డ్రైన్ హోల్స్ చిన్న కుండీకైనా సరే పెద్ద కుండీకైనా సరే 100% డ్రైన్ హోల్స్ అనేవి ఖచ్చితంగా చేయాలన్నమాట. ఎందుకు అంటే మనము
చెట్టుకు నీళ్లు పోసినప్పుడు చెట్టుకు కావాల్సిన నీళ్లు తీసుకొని మిగతావన్నీ కూడా కిందకి వెళ్ళిపోవాలి అంటే, నీళ్లు నిలవకుండా కిందకు వెళ్ళిపోవాలి అంటే డ్రైన్ హోల్స్ అనేవి ఖచ్చితంగా చేయాలన్నమాట. కుండీ సైజును బట్టి మనము ఎన్ని హోల్స్ చేసుకోవాలి అన్నది మనం చూసి చేసుకోవాలి. సో నేను తీసుకున్నది చాలా పెద్ద డ్రమ్ము కాబట్టి నేను ఒక 30 హోల్స్ పైనే చేశాను. అలాగే హోల్స్ పైన రాళ్ళు పెట్టి హోల్స్ కనిపించకుండా రాళ్లతో కవర్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు నేను ప్రతి వీడియోలోనూ నేను ఖచ్చితంగా చెప్తానే ఉంటాను. చిన్న కుండీ అయినా సరే పెద్ద కుండీ అయినా సరే డ్రైన్ హోల్స్ కంపల్సరీ ఖచ్చితంగా చేసి వాటిపైన రాళ్ళు పెట్టాలి. మనం చెట్టు నాటాలి, కుండీలో చెట్టు నాటాలి అంటే మనం మొట్టమొదటిగా చేయాల్సిన స్టెప్పు డ్రైన్ హోల్స్ చేసి వాటిపైన రాళ్ళు పెట్టి తర్వాత మట్టేసుకొని చెట్టు నాటుకోవాలి. సో నాకు ఇక్కడ డ్రమ్ములో రాళ్ళు చేతికి అందకపోయేసరికి నేను కట్టెతో ఇలా పెడుతున్నాను అనమాట హోల్స్కి రాళ్ళు. అన్ని హోల్స్ పైన రాళ్లతో కవర్ చేసిన తర్వాత నేను కలుపుకున్న మట్టిని ఫస్ట్ రాళ్ళు కదలకుండా మెల్లగా వేసుకోవాలి. రాళ్ల పైన రాళ్ళు అంతా క్లోజ్ అయ్యే వరకు మెల్లగా వేసుకోవాలన్నమాట మట్టి అంతా కూడా. తర్వాత ఫాస్ట్గా వేసిన ఇట్లా పోసేసినా కూడా ఏం కాదు. స్టార్టింగ్లో అయితే మెల్లగా రాళ్ళు కదలకుండా వేసుకోవాలి. చాలే అలా చూసారు కదా, అడుగున మట్టి ఈ టబ్బుతో ఒక 4 టబ్బుల మట్టి ఇక్కడ వరకు వేశాను. ఈ టబ్బేమి అంత పెద్దదేం కాదు, ఇందులో ఆకుకూరలు వేసుకోవచ్చు. లోతు తక్కువ, వెడల్పు ఎక్కువ అన్నమాట. సో దీంతో 4 టబ్బులు ఇక్కడ వరకే వేశాను. దీనిపైన నా దగ్గర ఎక్కువ ఎండాకులే ఉన్నాయి కాబట్టి నేను మొత్తం ఎండాకులే వేస్తాను. పైన లేయర్లో మాత్రం ఆ రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ పైన లేయర్లో వేసి మట్టి కప్పేస్తాను. సో ఎండాకులు ఎక్కువ, ఇదంతా కూడా ఎండాకులే వేస్తాను. పైన ఒక లేయర్లో మట్టి వేసేసి పైన చెట్టు పెట్టేస్తాను అనమాట. అది కూడా మీకు చూపిస్తాను వీడియోలోనే. ఆకులు కొమ్మలు గార్డెన్లో వచ్చినవే, అయిపోయిన మొక్కలన్నీ తీసేస్తూ ఉంటాము. అలాగే రోజు మార్చి రోజు గార్డెన్ అంతా కూడా ఊడుస్తూ ఉంటాను. వాటన్నిటిని ఇలా సంచులలో వేసి పెడుతూ ఉంటాను. అవసరాన్ని బట్టి ఇలా కుండీలకు వేసి మొక్కలు నాటుతూ ఉంటాను. ఇంకా ఉన్నాయి కదా తెచ్చేసి. సో ఇది వచ్చి అరటి చెట్టును తీసేసినప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి సంచులలో వేసి పెట్టాను. కొన్ని ఎండిపోయి ఉన్నాయి, కొన్ని పచ్చిగానే ఉన్నాయి. అన్నీ కూడా మనం వాటర్ తక్కువగా వేసాము అనుకోండి, అవన్నీ కూడా కంపోస్ట్ అయిపోతాయి. అలాగే నేను ఇందులో వేస్తున్న ఆకులన్నీ కూడా కంపోస్ట్ అయ్యే కొద్దీ మట్టి పైన నుంచి కిందకు దిగుతూ వస్తుంది. అలా మట్టి దిగినప్పుడు చెట్టుకి మట్టి సరిపోకపోవచ్చు. అందుకని చెప్పి నేను ముందుగానే లోపల ఆకులన్నీ కూడా ఇలా అదింపెట్టి వేసాను అనుకోండి, మట్టి కాస్త దిగినా కూడా 75% వరకు వచ్చి ఆగిపోతుంది అనమాట. అక్కడ వరకు మట్టి ఆగిపోతుంది, ఆ మట్టి చెట్టుకి సరిపోతుంది. సో అందుకని చెప్పి నేను అదింపెట్టి ముందుగానే వేసేస్తాను. అలాగే నేను ఈ డ్రమ్ములో నాటబోయేది పండ్ల మొక్క కాబట్టి కొమ్మలు లాంటివి వేసేసిన అంటే టమాటో చెట్టు, వంకాయ చెట్టు కాపు అయిపోయిన తర్వాత తీసేస్తాం కదా, వాటి మొత్తాన్ని కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు కాకపోతే అంటే 1 నెలకు కాకపోతే ఎప్పటికైనా సరే కంపోస్ట్ అవ్వనివ్వండి, నో ప్రాబ్లం కదా. పళ్ళ మొక్కనే కాబట్టి మళ్ళీ తీసేసే పని ఉండదు. ఒకేసారి నేను పెద్ద దాంట్లో నాటేస్తున్నాను. ఇలాంటి వాటిల్లో లాగి పెద్ద కొమ్మలు కూడా వేసేయచ్చు, అంటే ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఇందులో. వీటిని కట్ చేసినప్పుడు అనమాట, నేను కట్ చేయను అనుకోండి, మీకు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇలాంటి కొమ్మల్ని కూడా వేసేయచ్చు.
ఆ పేపర్ తీసేసే. తోటలో ఇలా ఆకులు కొమ్మలన్నీ కూడా తీసేసినవి ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు మనకి కుండీలు లేవనుకోండి వేయడానికి, ఇవన్నీ కూడా వేయడానికి కుండీలు లేవనుకోండి, అప్పుడు ఇలా సంచులలో వేసి పక్కకు పెట్టేసి పచ్చిగా ఉంటే నీళ్లు చల్లకుండా అలాగే ఒక 10 days 15 days వదిలేసామంటే ఎండిపోతాయి. అదే ఎండిపోయినవి ఉన్నాయనుకోండి వాటిపైన అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటే అవన్నీ కూడా ఆకులు కొమ్మలన్నీ కూడా నల్లబడిపోయి కంపోస్ట్ తయారవడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. మన దగ్గర కుండీలు ఉన్నప్పుడు ఈ సంచులలో అన్నీ కూడా తీసి మన కుండీలలో వేసి మొక్కలు నాటుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి నేను మిగిలిపోయినవన్నీ కూడా ఇలా సంచులలో వేపిచ్చేస్తున్నాను. కొన్ని పచ్చివి కూడా ఉన్నాయి కదా, నేను నీళ్లు చల్లకుండా అలాగే వదిలేస్తాను. కొన్ని ఒక 15 రోజులు అలా వదిలేస్తాను అనమాట. ఎండిపోయేంత వరకు అలా వదిలేస్తాను. తర్వాత నీళ్లు చల్లడం స్టార్ట్ చేస్తాను అనమాట. గార్డెన్లో మొక్కలకు అన్నిటికి కూడా ఫర్టిలైజర్స్ వేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఇందులో కూడా వేస్తాను. దానికి నల్లగా అయిపోయి కంపోస్ట్ ప్రిపేర్ అవుతుంది అనమాట సంచిలోనే. ఈ ఎండాకులన్నీ కూడా వేసి ఒక 5 రోజులు అవుతుందన్నమాట. దీనిపైన అంతా కూడా ఏం వేయకుండా అలాగే ఎండకి గాలికి అలాగే వదిలేసాను. ఎందుకంటే లోపల కొంచెం పచ్చిగా ఉన్నా కూడా అవి కొంచెం వాడినట్టు అవుతాయి, ఎండినట్టు అవుతాయి. ప్లస్ ఆవిరికి అందులో ఉన్న వేడంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను అలాగే వదిలేసాను. 5 days తర్వాత పైన కొంచెం కిచెన్ వేస్ట్ ఉంటే అది వేసేస్తున్నాను. కిచెన్ వేస్ట్ ఇలాగే వదిలాము అంటే అది దోమలంతా వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి నేను ఇంక మీదట ఇలా వదలకుండా ఇప్పుడు దీనిపైన మట్టి కప్పేస్తానన్నమాట. సో మట్టి కప్పిన తర్వాత ఇంకా 5 days ఇలా ఇంకో 5 days ఇలా ఉంచి తర్వాత నేను చెట్టు కూడా నాటేస్తాను ఇందులో. సో మట్టి నేను మొన్న కలిపి పెట్టుకున్నదే కొంచెం పక్కకు తీసి పెట్టాను దీంట్లో పైన ఒక లేయర్ వేయడానికి. ఎక్కువ వేయను, పల్చగా ఒక లేయర్ పైన అవన్నీ కనిపించకుండా ఒక లేయర్ మాత్రమే వేస్తాను. అవసరమైతే ఈ మట్టి చెట్టుని తీసి పెట్టేటప్పుడు వాడతాను. ఇంకా ఓన్లీ ఒక లేయర్ మాత్రమే ఈ ఆకులు ఇవన్నీ కనిపించకుండా వేసి ఇంకా ఇప్పుడు దీనిపైన నీళ్లు చల్లుతాను. ఎక్కువ నీళ్లు చల్లను, ఒక మగ్గు లేదా 2 మగ్గులు 3 మగ్గులు అంతే, అంతకన్నా ఎక్కువ చల్లను అన్నమాట. జస్ట్ మనకి నీళ్లు చల్లినప్పుడు లోపల ఆ నీళ్లు చెమ్మ వెళ్ళినా సరిపోతుంది. ఆకులన్నీ కూడా మగ్గుతాయి, అందులో ఉన్న వేడి ఆవిరంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంకో 5 days తర్వాత చెట్టు నాటేస్తాను. దీనిపైన నీళ్ళు చల్లుతాను. ఇంకా దగ్గరగా చూపించలేడు. ఇంతే, ఎక్కువ మట్టి కూడా వేయలేదు, ఇలా పల్సగా ఒక లేయర్ వేసాను. దోమలు అంటే పైన లాస్ట్లో కిచెన్ వేస్ట్ వేసాను కాబట్టి దోమలు అవంతా ఇక్కడ చేరుకోకుండా మట్టి ఒక లేయర్ కప్పేశాను.
డ్రమ్ పైన మట్టి కప్పేసిన తర్వాత మళ్ళీ ఒక 5 రోజులకి చెట్టు తీసి నాటేద్దామని చెప్పి గార్డెన్లోకి వచ్చాము. ఇక్కడ ఆ గ్రో బ్యాగ్ ఉన్న ప్లేస్లోనే నేను డ్రమ్ము పెట్టి చెట్టు నాటాలి. అందుకని చెప్పి ఇక్కడున్న గ్రో బ్యాగ్ని మేము వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నాము. గ్రో బ్యాగ్ ఉన్న ప్లేస్కి ఏమో డ్రమ్ముని తీసుకొచ్చి అక్కడ పెడతామన్నమాట. ఇంతంత పెద్ద కుండీల్ని ఒకసారి పెట్టిన తర్వాత మార్చాలంటే చాలా కష్టము. ఈ గ్రో బ్యాగ్ కానీ చినిగిపోకుండా బాగుంటే మాత్రం నేను అసలు మార్చేదాన్ని కాదేమో. ఎందుకంటే గ్రో బ్యాగ్ సైజ్ కూడా చాలా పెద్దది, చాలా బాగుంటుంది. కొన్ని అయితే అసలు ఇంకా చినిగిపోలేదు, చాలా బాగున్నాయి. వాటినైతే నేను షిఫ్ట్ చేయట్లేదు. ఇలా చినిగిపోయిన వాటిని మాత్రమే షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా డ్రమ్ముని తీసుకొచ్చి ఆల్రెడీ నేను డ్రమ్ముకి అన్నీ నింపేసి అన్నీ ఫిల్ చేసి అన్నీ 10 days అలా వదిలేశాను. సో ఇప్పుడు దీన్ని ఆ ప్లేస్లో నేను ఏ ప్లేస్లో అయితే చెట్టు నాటాలి అనుకుంటున్నానో ఆ ప్లేస్లోకి డ్రమ్మును లాక్కొని వచ్చి పెట్టేసి ఇంకా చుట్టూ ఈ గ్రో బ్యాగ్ కవర్ ఎలాగో చినిగిపోయింది కాబట్టి మొత్తం కట్ చేసి తీసేసి ఇంకా చుట్టూ ఒక మట్టి వేర్లు టచ్ చేయకుండా చుట్టూ ఉన్న మట్టి మాత్రం తీసేసి మధ్యలో ఉన్న చెట్టుని మాత్రం అలగ్గా తీసి డ్రమ్లో పెట్టేసి లైట్గా ఒక లేయరు 2 లేయర్స్ అలా మట్టి కప్పేసి దాని చుట్టూ చెట్టు చుట్టూ మళ్ళీ కిచెన్ వేస్ట్ ఎండాకులు వేస్తాను. ఇక్కడ చెట్టు చుట్టూ ఉన్న మట్టి కింద తీసేస్తున్నాను కదా, ఆ మట్టే నేను మళ్ళీ దీనికి వాడను. ఇంకా నేను వేరే మొక్కలు నాటుకోవడానికి ఈ మట్టిని వాడుకుంటాను. మొన్న కలిపిన మట్టే నేను ఇంకా కొంచెం బస్తాకి తీసి పెట్టాను అనమాట. ఆ మట్టి వేసుకుంటే సరిపోతుంది. సో నాకు ఆ రోజైతే మట్టి కలిపింది చాలా మిగిలింది. నేను ఈ డ్రమ్ముకు వాడి కూడా చాలా మిగిలింది. నేను బస్తాలకి తీసి పెట్టుకున్నాను అనమాట. ఏదైనా సడన్గా ఒక మొక్క నాటాలి అనుకుంటే నేను మట్టి కలిపి పెట్టుకున్నాను కదా, దాన్ని తీసి వెంటనే మొక్క నాటేసుకుంటాను. సో ఆ రోజు చాలా మట్టి మిగిలింది. నేను దాన్ని అంతా కూడా సంచులలో వేసి పెట్టుకున్నాను. దీనికి కూడా వాడడానికి కింద వేసి అడుగున వేసిన తర్వాత ఇంకా కొంచెం మట్టి తీసి పెట్టుకున్నాను అనమాట. అదే ఈ మొక్కకు వాడేసుకుంటాను. ఇక్కడ చెట్టును తీసి అలగ్గా డ్రమ్లో పెట్టేసాము. పెట్టిన తర్వాత వేర్లంతా కూడా కనిపించకుండా పైన ఒక 2 లేయర్ల మట్టి వేర్ల పైన కప్పేశాను. కప్పిన తర్వాత చెట్టు దగ్గరికి కాకుండా చెట్టు చుట్టూ దూరంగా కిచెన్ వేస్ట్ ఎండాకులు కొన్ని వేసేసి దానిపైన మళ్ళీ మట్టి కప్పేస్తాను అనమాట. అలా ఇంకా ఒక 2-3 లేయర్స్ కిచెన్ వేస్ట్ ఎండాకులు వేసి మట్టి కప్పేస్తాను. ఈ చెట్టుకి కింద ఉన్న ఎండాకులు పైన వేసిన కిచెన్ వేస్ట్ ఎండాకులు ఇవన్నీ కూడా సరిపోతుంది. చెట్టు చాలా బ్రహ్మాండంగా బాగా బతుకుతుంది. మీకు ఫ్యూచర్లో నేను చెట్టు ఎలా పెరుగుతుంది అన్నది కూడా చూపిస్తాను. ఇలా అన్నీ వేసి మట్టి కప్పేసిన తర్వాత నీళ్లు జాగ్రత్తగా వేసుకోవాలి. నీళ్లు వేసుకునే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోపల ఉన్నది ఎండాకులు అన్నీ కాబట్టి, మట్టి కాదు కాబట్టి. సో ఆకులకి తడి ఎక్కువైపోయి కిందకి డ్రైన్ హోల్స్ ద్వారా నల్లగా కారుతూ ఉంటుంది. ఫ్లోర్ కూడా పాడవుతుంది. అలాగే చెట్టుకి నీళ్లు కూడా ఎక్కువైపోతాయి అన్నమాట. పురుగులు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని చెప్పి రోజు కాకుండా 3 రోజులకు ఒక్కసారి లేదా 2 రోజులకు ఒక్కసారి మనం మట్టిని ఇలా కలబెట్టి చూసుకున్న పొడిగా ఉంటుంది. దాన్ని చూసుకొని నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ డ్రమ్ముకి మట్టి కలుపుకొని వాడాను కదా, ఆ మట్టి వచ్చి మొన్న పసుపు దుంపలు హార్వెస్ట్ చేసినప్పుడు కుండీలలో పసుపు దుంపలు అన్నీ కూడా కింద పోసి మట్టి అంతా కూడా కింద పోసి పసుపు దుంపలు హార్వెస్ట్ చేశాను కదా, ఆ మట్టిని నేను ఈ డ్రమ్ముకి కొంచెం వాడుకున్నాను. అందులో ఇంకా కొన్ని మెన్యూర్స్ కలిపి వాడాను అనమాట. ఇలా తక్కువ మట్టిని ఉపయోగించి నేను వేరే కుండీలకన్నిటికీ కూడా ఎండాకులు కిచెన్ వేస్ట్ అన్నిటినీ ఉపయోగించి మొక్కలు నాటుతూ ఉంటాను. ఇలా పెద్ద డ్రమ్ములలో కూడా కిచెన్ వేస్ట్ ఎండాకులు అన్నీ వేసి పెద్ద మొక్కలను కూడా నాటుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.